శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 12 కుంభరాశి వారికి ఒక స్త్రీ శాపం వల్ల జరిగేది ఇదే. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 12న కుంభరాశి వారికి ఒక స్త్రీ శాపం వల్ల జరిగేది ఇదే. ఏ స్త్రీ శాపం వల్ల ఏం జరగబోతుందో, ఏ విధమైన ఫలితాలను అలాగే దుష్ప్రభావాలను పొందుకోబోతున్నారో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన దేవతారాధన పరిహారాలను గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పట్టుదల, దైవభక్తి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి సంబంధించి దానగుణం అధికంగా ఉంటుంది. ఆపదలో ఉన్నామంటూ ఎవరన్నా వీరి వద్దకు సహాయానికి వస్తే ఏమాత్రం ఆలోచించకుండా మాట మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి కుటుంబమన్నా, బంధుమిత్రులన్నా, శ్రేయోభిలాషులన్నా, మిత్రులన్నా చాలా ప్రీతిపదంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఆచితూచి మంచి చెడులను ఆలోచించిన తర్వాతే నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే ఈ రాశి వారు కొత్త కొత్త వ్యక్తులతో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకొని పనిచేస్తూ ఉంటారు. అలాగే ఏ పనికి ఎవరు సమర్థులో కూడా నిర్ణయించగలిగిన చక్కటి సామర్థ్యం, తెలివితేటలు కలిగిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏ పని చేసినా కూడా చిన్నతనం నుంచి బరువు బాధ్యతలను కలిగి ఉంటారు. ఎక్కువగా ఆర్థికమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఒక సమస్య తీరితే ఒక సమస్య, ఒక సమస్య తీరితే ఒక సమస్య అన్నట్లుగానే ఎప్పుడూ జీవితం నడుస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 12న ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఒక స్త్రీ శాపం వల్ల జరగబోయేది ఇదే. ఇక వివరాలను చూసుకుంటే కనుక ఒక స్త్రీ కారణంగా మీరైతే ఇబ్బందులకు గురికాబోతున్నారు. మీరైతే కనుక మిమ్మల్ని అమితంగా ప్రేమించి మీ కొరకు కష్టం, సుఖం అన్నిటినీ ఓర్చుకొని మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నటువంటి మీ తల్లిగారు కావచ్చు, మీ అత్తగారు కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ తోబుట్టువు కావచ్చు, మీరు ఎంతో ప్రేమగా ఉన్నటువంటి వారి ప్రేమను, వారి విలువగా చూసిన మీ బంధాన్ని లెక్క చేయకుండా వారి కంటతడి పెట్టించినట్లయితే కనుక ఆ స్త్రీ యొక్క శాపం మీకు తగులుతుంది. ఆ స్త్రీ యొక్క బాధాకరమైన మాటలు మీ జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ స్త్రీ యొక్క కంటతడి మీకు శుభం కలిగించదు. ఎందుకంటే కనుక వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీకోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులు. ఆ వ్యక్తి యొక్క కష్టాన్ని, ప్రేమని గుర్తించకుండా నిర్లక్ష్యంగా కోపంలో కానీ లేదంటే కనుక ఏదైనా సందర్భంలో కానీ మీరు దూషించడం కానీ, మాటలతో బాధ పెట్టడం కానీ, లేదా చేయి చేసుకోవడం కానీ, ఇటువంటి కారణాల చేత ఏవైనా పనులు చేస్తుంటే కనుక ఆ స్త్రీ యొక్క కంట నీరు, అలాగే ఆ స్త్రీ దుఃఖంతో పలికిన మాటలు మీకు శాపవచనాల్లా తలుగుతాయి. ఎందుకంటే కనుక మీకు ఎంతగానో ప్రేమించిన ఆ ప్రేమ ద్వేషంగా మారకముందే, అటువంటి శాపవచనాలు పలకకముందే మీరైతే కనుక మీ కోపాన్ని, మీ మాటలను, నోటిని అదుపులో పెట్టుకుంటే కనుక ఇటువంటి పరిణామాలు జరగకుండా ఉంటాయి. ఎందుకంటే కనుక ఇంట్లో ఎంతగానో మీకోసం అహర్నిశలు కష్టపడిన మీ తల్లిగారు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ తోబుట్టు కావచ్చు, లేదా మీకున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో బంధుమిత్రుల్లో వారైనా మీ శ్రేయోభిలాషులు కావచ్చు, వారి వల్ల మీకు ఎప్పుడు కూడా మేలే జరిగింది. అటువంటి వ్యక్తులను మీరు ఎంత మాత్రము కూడా కించపరచకూడదు. దీనికి సంబంధించి ఆ దేవుడి యొక్క కృప ఎల్లప్పుడూ కూడా వారిపై ఉంటుంది. ఇటువంటి కారణాల చేత వారిని మీరు బాధ పెడితే కనుక మీకు శుభకరమైన ఫలితాలను చూడలేరు. ఏ పని చేసినా కూడా మీకు ప్రతికూలంగా మారిపోతుంది. మీ గ్రహస్థితి మీకు అనుకూలించదు. అందుచేత మీరు ఇటువంటి పనులు చేయకుండా మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. అలాగే మీరు స్త్రీలను మర్యాదగా, గౌరవంగా చూసుకోవాలి. మీ కుటుంబంలోని వ్యక్తులతో పాటు మీ స్నేహితుల్లోని స్త్రీలను కూడా మీరైతే కనుక వారికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలను ఇస్తూ వారిని ప్రేమగా చూసుకుంటే కనుక వారికి ఉన్నటువంటి
ఉన్నటువంటి సంతోషం చేత, వారికి ఉన్నటువంటి లక్ష్మీ కళ చేత మీకు సమస్తము సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా నివసిస్తుంది. ఇక మీ ఇల్లు ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు కలగదు. ధన ప్రాప్తికి వెళ్తనేదే ఉండదు. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ విధమైన పరిస్థితులు మీకు కలుగుతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపార లావాదేవీలు, ఉద్యోగ సంబంధమైనవి, విదేశీయానం, కోర్టు, అలాగే భూ సంబంధమైన నూతనమైన రాజకీయ పరిణామాలు అన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. ఈ రాశి వారు శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం కారణంగా వీరికైతే ధనానికి వెళుతుండదని చెప్పుకోవచ్చు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.